ఆగ్రా అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను పక్కనే ఒక 40 కిలోమీటర్లో ఉన్న ఫతేపూర్ సిక్రీకి అయితే వెళ్తున్నాను. ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్ అయితే 40 కిలోమీటర్ల చిల్లర. మొత్తం బాడీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. ముందు కొంచెం రైడ్ చేస్తే ఇందాక నడిచినప్పుడంతా ఈ ఎండ గోల ఉంది. ఇప్పుడు ఏమో కొంచెం ఈ ఎండ లేదు, చల్లబడింది లైట్గా. కొంచెం రైడ్ అలాగే వెళ్తే సెట్ అవుద్ది. వీడియోలలో ఊరకనే లేవండి, డిక్కీలు ఎత్తి లోన్ నుంచి వెళ్ళిపోవడానికి. ఇక్కడ కూడా హార్న్లు కూడా దొబ్బుతున్నారు వెళ్ళిపోవడానికి. సిగ్నల్ ఉన్నది పోతున్నారు. యూపీ ఎంపీ అంత వరస్ట్గా ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్ళు ఎవ్వరు లేరు. అటు ఇప్పుడు మధ్యాహ్నం పూట అయ్యేసరికి పోలీసులు కూడా ఎవరు లేరు. టైం 1:30 అయింది. ఫతేపూర్ సిక్రీ అయితే ఇక్కడ నుంచి ఒక 30-40 km ఉంది. కానీ జైపూర్ కూడా ఏంటంటే 230 km ఇక్కడ నుంచి జైపూర్ కూడా. గుడ్ అబ్బా. ఆగ్రా అయితే ఒక రకంగా మంచి సెంటర్లో ఉందబ్బా. జైపూర్ పక్కనే, అజ్మీర్ పక్కనే, ఢిల్లీ పక్కనే, గ్వాలియర్ పక్కనే. సూపర్, మంచి సెంటర్ పాయింట్. 500కి 5.30 పడింది. 500 కొట్టించాను. ఇప్పుడు ఫతేపూర్ సిక్రీ అయితే ఇంకొక పావు గంటలో రీచ్ అయిపోతానులేండి. 5 కిలోమీటర్స్ ఉన్నది స్ట్రైట్. ఇంకా ఊర్లో కాకుండా ఫోర్ట్ స్ట్రైట్గా ఉన్నది. అండ్ ఫోర్ట్ చూడడానికి 2 to 3 hours పడుతుందంట. సో ఈ హైవే గుండా ఇలా రైట్లోకి హైవే డైవర్ట్ అయిపోతుంది. ఈ హైవే గుండా వెళ్ళిపోతే జైపూర్, బికనేర్, అజ్మీర్ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలా, జైపూర్ అవన్నీ వెళ్ళిపోతుంది. ఇటు ఏంటంటే ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్కి వెళ్ళిపోతాం. ఇంకా అదేంటంటే ఇంకా అలా రాజస్థాన్లోకి. ఇది ఆగ్రా డిస్ట్రిక్ట్లోకే వస్తుంది ఇది ఫతేపూర్ సిక్రీ. అబ్బా, ఇటుపక్క ఎక్కడికి వచ్చినా ఒక రాజులాగా ఈ ఫోర్ట్ గోడలోంచి వెళ్తుంటే భలే ఫీల్ ఉందిరా. ఇవన్నీ అప్పటి కట్టడాలే, 15th 16th century 16th 17th century కట్టడాలే. మహల్ కాంప్లెక్స్ అటు వెళ్ళాలా. నా రైట్లో ఉంది ఫోర్ట్ అంతా. ఫైనల్లీ మరొక రూము. అలాగ వాయిస్తున్నా అంటే ఎండలో ఇటువైపు రావాలి అంటే డెఫినెట్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు రావాలి. రాజస్థాన్ వేడంతా ఇక్కడ కొడుతున్నట్లు ఉంది. ఒకటైతే గుర్తుంచుకోండి, సమ్మర్ టైంలో నెవర్ విజిట్ దీస్ ప్లేసెస్. సమ్మర్ టైంలో విజిట్ చేసారా మీ అంత దురదృష్టం ఎవరు ఉండరు. రూమ్ అయితే వచ్చేసాను. ఎందుకంటే సౌండ్ ఎక్కడిదో అనుకుంటాను. సౌండ్ కేవలం ఎయిర్ కూలర్ది. ఎయిర్ కండిషన్డ్ అయితే 1400 అడిగాడు. ఇది ఎయిర్ కూలర్ది 1000 రూపాయలు. ఇది రూమ్ పరిస్థితి. నా బెడ్ నీట్గా ఉంది. ఆక్టాగోనల్ షేప్ వాష్రూమ్, వెరైటీగా ఉంది వాష్రూమ్. చిన్న ఆక్టాగోనల్ షేప్ వచ్చింది. ఒక్క అరగంట, ఒకే ఒక అరగంట కాలు చాపుకొని ఇక్కడి నుంచి బయలుదేరి ఫతేపూర్ సిక్రీ పంచ్ మహల్ అంట. ఒక దర్వాజా ఉన్నది, అది గ్వాలియర్ గేట్ అంట. ఇందాక మనం వచ్చింది చూపించాను కదా, అది ఆగ్రా గేట్. ఆగ్రా గేటు ఇప్పుడు పక్కనే ఉన్నది గ్వాలియర్ గేటు. మొత్తం 4 గేట్లు ఉన్నాయి. ఒక ఢిల్లీ గేటు, ఒకటి జైపూర్ గేటు, 4 గేట్లు ఉన్నాయి మొత్తం. నేను ఇప్పుడు ఏంటంటే గ్వాలియర్ గేట్ దగ్గరలో, అంటే మొత్తం అంతా దగ్గరలోనే ఫతేపూర్ సిక్రీ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే కరెక్ట్గా ఒక అరగంటలో బయలుదేరి వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం. ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను. ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్కి వెళ్ళాలంటే 2-3 మార్గాలు ఉన్నాయి.
ఆగ్రా గేట్ దగ్గర ఒకటిని, బులంద్ దర్వాజా ఒకటి, అలాగే ఢిల్లీ గేట్ దగ్గర కూడా ఇంకో మార్గం ఉంది. నేను ఇప్పుడైతే బులంద్ దర్వాజా రూట్లో వెళ్తున్నాను. రూమ్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో. బులంద్ దర్వాజా ఇది, బులంద్ దర్వాజా ఇది టువర్డ్స్ ది గ్వాలియర్ గేట్. ఇది ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా గ్వాలియర్ వైపు ఫేస్ అయి ఉన్నది. దర్గా కూడా ఉన్నది. బులంద్ దర్వాజా ఏంటంటే మొఘల్ ఎంపరర్స్ సంథింగ్ అరౌండ్ 1575లోని గుజరాత్ రాజుల మీద పొందిన విక్టరీకి చిహ్నంగా ఇది బులంద్ దర్వాజా అనేది కట్టారు. విత్ దర్గా అండ్ చిన్న మసీద్తోని. దర్గా కూడా ఉన్నది, అనుకోండి దర్గా ఒకటి విక్టరీ పాయింట్. ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్లోకి ఇదే ఎంట్రన్స్. బట్ చెప్పులు అయితే అక్కడ పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ అవి రిటర్న్ తీసుకొని ఆ పక్క నుంచి ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్లోకి, అంటే పంచమహల్ అంటే జోధా ప్యాలెస్, బీర్బల్ ప్యాలెస్, అక్బర్ ప్యాలెస్ అన్నీ ఉన్నాయి. అటు దీని వెనకాతల ఎంట్రీ. ఇది యాక్చువల్గా ఎంట్రీ టు ఫతేపూర్ సిక్రీ అండ్ ఆల్సో ది హైయెస్ట్ ప్లేస్డ్ టాల్ దర్వాజా అంట వరల్డ్లో. అన్నీ రెడ్ శాండ్ స్టోన్తో కట్టి పెద్ద హ్యూజ్ స్ట్రక్చర్స్ అబ్బా, తలెత్తుకొని చూడాల్సి వస్తుంది. బులంద్ దర్వాజా ఏదైతే ఉందో దాని పక్క నుంచి ఈ వేలో ఇక్కడికి ఫతేపూర్ సిక్రీకి వెళ్ళాలి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గైడ్ల గోల్ అయితే విపరీతంగా ఉంది. ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా ఎక్కువే ఉంది. 400 అంటున్నారు, 300 అంటున్నారు, 200 అంటున్నారు, ఆఖరి 150, 100 కూడా వస్తానంటున్నారు. బట్ ప్రతి చోట గైడ్ అనేది మనకి అవసరం లేదు. వీ కెన్ గెట్ ఆన్ ఎట్ అవర్ ఓన్. ట్రై చేయడం అంతే. మరి ట్రావెలింగ్ అంటే మరి అలా చూసుకుంటూ పోవడం, మనకు తెలిసినంతలో తెలుసుకోవడం, అండ్ తెలియంది ఒకవేళ తెలిస్తే తెలుసుకోవడం. ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్లోని ఇక్కడ చాలా మటుకు రూయిన్స్ మిగిలాయి, కొన్ని బెటర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దీంట్లోనే ఈ సిక్రీ ప్లేస్లోనే అక్బర్ ప్యాలెస్, జోధాబాయి ప్యాలెస్, అలాగే బీర్బల్ ప్యాలెస్, అప్పుడు దర్గా ఏదైతే చూసారో హజరత్ మొఘల్ ఎంపరర్ ఒక అతను సమాధి అది. ఇవన్నీ ఏంటంటే రూయిన్స్. ఇక్కడ ఎవరు లేదు ఇక్కడ. గుడ్. ఈ దర్బార్ హాల్ అయితే బాగుంది. ఈ స్టైల్స్ అన్నీ పూర్తిగా ఇస్లామిక్ కాదు. ఇది చూసారా, ఇండో ఇస్లామిక్ అంటారు ఈ స్టైల్ని. అక్కడ ఇవన్నీ చూసారా చిన్న చిన్నవి సపోర్ట్స్, అవన్నీ ఏంటంటే ఇండో ఇస్లామిక్ స్టైల్ అంటారు. కొంచెం ఎలా అంటే మన రాజస్థాన్లోని అలాగే హిందూ గుడులకు వచ్చినప్పుడు చిన్న చిన్న, మరీ అంత ఏం కాదు, ఆ దాంట్లోకి ఇస్లామిక్ స్టైల్ యాడ్ చేసినట్లుంది. ఇక్కడ ఇలా ఉందంటే ఇంకా రాజస్థాన్ జైపూర్, అజ్మీర్ అని వెళ్ళేసరికి పాడైపోద్దేమో. స్ట్రక్చర్స్ అనే హ్యూజ్ స్ట్రక్చర్స్ 16, 17, 18th సెంచరీ దానికంటే కొంచెం ముందు స్టార్ట్ చేసినవే. గొప్ప చరిత్ర ఉన్న ప్లేస్లు ఇవన్నీ. ఈ ప్రదేశం అయితే అక్బర్ గారి వైఫ్ జోధా గారు అండ్ మొఘల్ ఎంపరర్స్ ఒకప్పుడు క్యాపిటల్ 10 years దాకా నడిపింది. క్యాపిటల్ సంథింగ్ 1565 టైంలో అది. ఐ థింక్ దిస్ ఈజ్ అక్బర్ ప్యాలెస్. ఇదంతా ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్లోది. సారీ, ఇది అక్బర్ ప్యాలెస్ కాదండి, జోధాబాయిస్ ప్యాలెస్. అక్బర్ గారి 4వ, 5వ వైఫ్. మొఘల్ ఎంపరర్ అక్బర్ గారు 4వ వైఫ్, 5వ వైఫ్ జోధా ప్యాలెస్. మీరు తెలిసే ఉంటుంది జోధా అక్బర్ మూవీ. స్టార్డ్ బై ఎవరు, మన హృతిక్ రోషన్ అండ్ ఐశ్వర్య రాయ్ అనుకుంటాను. జోధా అక్బర్ లవ్ స్టోరీతో కలిపి ఉన్న సినిమా పక్కన పెడితే యాక్చువల్గా ఏంటంటే ఎంపరర్ అక్బర్ 4th వైఫ్, 5th వైఫ్ ఈవిడ జోధాబాయ్.
రాజస్థాన్లోని రాజ్పుత్ సంస్థానానికి చెందిన ఆవిడ. అండ్ అక్బర్ గారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అండ్ చరిత్ర చెప్తుంది ఏంటి అని అంటే, ఇక్కడ క్యాపిటల్ 10 years ఉన్నదని చెప్పాను కదా, అదేవిధంగా జోధాబాయి ఏమొచ్చి మొఘల్ ఎంపరర్ని 40 ఏళ్ళ వరకు శాసించారంట. మొఘల్ రాజ్యాన్ని అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అవన్నీ చూసుకోవడానికి చేశారంట. సుమారు 1575 నుంచి 1610 ఆ టైం వరకును. ఇక్కడ 10 years క్యాపిటల్ నడిచింది. క్యాపిటల్ అయిపోయిన తర్వాత కూడా ఆగ్రాకి సంబంధించి, ఢిల్లీకి సంబంధించినవి కూడా చూశారంట. అండ్ తర్వాత ఆగ్రాకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళింది. వన్ అండ్ ఓన్లీ హిందూ క్వీన్ ఇన్ మొఘల్ ఎంపరర్ అండ్ చాలా పవర్ఫుల్ క్వీన్ జోధా. ఇద్దరు కలిపి జోధా అక్బర్ అనే మూవీ కూడా తీశారు. ఇది జోధాబాయ్స్ కిచెన్ అంటే ఇది ప్యాలెస్ ఎదురుగానే, ప్యాలెస్ ఎదురుగానే జోధాబాయ్స్ కిచెన్. ఉచ్చల కంపు కొడుతుంది. ఇదే పంచమహల్. పంచమహల్ అంటే 5 story బిల్డింగ్. 1 2 3 4 5. దీన్ని దివాన్ ఖాస్ అంటారు. వెనకున్నదంతా దివానీ ఖాస్. దివానీ ఖాస్ ఏంటి అని అంటే, ఆ లోన్ ఉన్నదని ఇది షాజహాన్ టైంలోని ఎవరన్నా గెస్ట్స్ కానీ ఎవరన్నా వస్తే ఇక్కడే వచ్చి రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఆతిథ్యం అంతా ఇచ్చేవారంట. దివానీ ఖాస్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ ప్లేస్లోని అష్టాచమ్మ ఆడుకునే గీతలు స్టోన్తోనే చేయబడి ఉన్నాయి. అష్టాచమ్మలు. రెండవది జోధాబాయి ప్యాలెస్. ఇంకా అటువైపు వెళ్తే ఢిల్లీ గేట్ కూడా ఉన్నది కిందకే. ఢిల్లీ గేట్ దగ్గర కొంచెం గేట్స్ చేస్తున్నారు కిందకి వెళ్ళకుండా. ఇది వన్ బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్ ఇన్ మన ఫతేపూర్ సిక్రీలో. సో దాట్స్ ఇట్. సుమారు దర్గా అండ్ ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్ చూడడానికి నాకు సుమారు 1.5 hour పట్టింది. అనుకున్నట్లుగానే 6 అవుతుంది. సంథింగ్ అరౌండ్ 5-5:30 కల్లా క్లోజ్ అనుకుంటాను. సూర్యాస్తమయం టైంలోపే మూసేస్తారు. దాట్స్ ఆల్ ఫర్ ద డే. గుర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను. మార్నింగ్ ఒక తాజ్మహల్లో 3 hours ఆఫ్ వాక్. ఇప్పుడు ఒక 2 hours ఆఫ్ వాక్. హెక్టిక్గా ఉంది బాడీ అయితే. ఎనీవేస్, that's all for the day, and I hope you guys do like my videos. నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో 60% కంప్లీట్ చేశాను. అండ్ మెనీ మోర్, ఇంకా అసలైనవి ఇంకా ముందు ఉన్నాయి. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, లేహ్ లదాఖ్, అలాగే మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, సిక్కింలో కొంచెం పార్ట్ మిగిలిపోయింది. అలాంటివి ఇంకా ముందు ఉన్నాయి. డెఫినెట్గా గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంతోనే అడుగుతున్నాను. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోస్ అయితే పూర్తిగా చూడండి. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద వీడియోస్, అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. 1.5 hour తర్వాత భోజనం అది చేసేసి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉన్నది. ఆ ఎడిటింగ్ వర్క్ చూసుకొని స్లీప్ వేసేసి రేపు మధుర వైపు ట్రావెల్ చేస్తాను. దట్స్ ఆల్. గుడ్ నైట్, టేక్ కేర్. మర్చిపోయాను, ఎప్పుడైనా లైక్ మీరు ఆగ్రా వచ్చినప్పుడు ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీకి ప్యాకేజెస్ ఉంటాయి, ఆటో ప్యాకేజెస్. ఏంటి అని అంటే 2 day ప్యాకేజెస్ అని అడగండి. 2 day ప్యాకేజెస్ అంటే ఏడిఏ ఏడిఏవి ఉన్నాయి. అంటే ఏడిఏ అంటే ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ, అండ్ ఆల్సో ప్రైవేట్ ఆటోస్ కూడా టుక్ సర్వీస్ అంటుంది. 650, 700, 1000, 1500. 2 daysకి అయితే నాకు తెలిసి ఈజీగా 1200 దాకా ఉంటుంది. 1100 to 1200. 2 daysలో అయితే మీకు ఫతేపూర్ సిక్రీ కూడా విజిట్ చూపించేసి తీసుకెళ్ళిపోతారు తిరిగి ఆగ్రాకి.